11:26 26 వచ్చింది. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడి. సో మొట్టమొదటిసారి అంతియొక్క అనే ప్రాంతంలో వీళ్ళు చేస్తున్న బోధ బట్టి కానీ వీళ్ళు చేస్తున్న క్రియలను బట్టి కానీ ప్రతి వారు వీళ్ళు క్రీస్తు వెంబడి నడిచిన వారే అని ఆ రోజు వాళ్ళు క్రైస్తవులు అని మరి పిలువబడ్డారన్నమాట. వీళ్ళు పెట్టుకోలేదు. ఈరోజు చాలామంది మీరు క్రైస్తవులు కొంతమంది క్రైస్తవులు చెప్పుకుంటున్నారు కానీ చెప్పుకోకూడదు. మనం తెలుసా, నేను క్రైస్తవులని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీ ప్రవర్తన, నీ మాట తీరు, నువ్వు చేసే ప్రార్థన జీవితం యొక్క క్రియలు ఖచ్చితంగా నిన్ను క్రీస్తుని కనపరుస్తాయి. హల్లెలూయా. కాబట్టి వీళ్ళేదో కొత్తగా వీళ్ళు పెట్టుకోలేదు. మేము క్రైస్తవులు అండి అని ఎక్కడ చెప్పుకోలేదు బైబిల్లో. క్రీస్తును అనుసరించిన వారిగా ఎదురు చూస్తున్న ప్రతి వారు కూడా వీళ్ళు క్రీస్తులాగానే ఉన్నారు అని చెప్పేసి క్రైస్తవులు అనబడ్డారు తప్పించేసి స్వతహాగా అపోస్తులు ఎవరో కూడా సొంతగా మేము క్రైస్తవులు అని చెప్పుకోలేదు అక్కడ. కాబట్టి ఇప్పుడు చాలామంది క్రైస్తవులము, అవునా, దళిత క్రైస్తవులము అంటే పేద క్రైస్తవులము ఇలా చెప్పుకొస్తూ రిజర్వేషన్లు ఇవన్నీ కోరుకుంటారు. కానీ బైబిల్లో అలాంటి వాటికి తక్కువ ఇచ్చు వాటికి మాత్రం ఇది పూర్తి విరుద్ధం అన్నమాట. కాబట్టి ఈ వాక్యంలో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని చెప్పేసి ఆల్రెడీ సిద్ధపడ్డాను. కానీ ఈ విషయం చెప్పమన్నాడు. ఎందుకంటే క్రైస్తవులు అనేది మనం పెట్టిన పేరు కాదు. ఈ రోజు కూడా మమ్మల్ని ఎక్కడ అడిగినా కూడా మీరు క్రైస్తవులు అంటే నేను ఒకటే మాట చెప్తాను, మొగవాటం లేకుండా. నేను ఇండియాలో పుట్టాను. ఇండియా ప్రకారము నా క్యాస్ట్ని బట్టి నేను హిందువుగానే చెప్పుకుంటూ ఉంటాను తప్పించేసి క్రైస్తవులను చాలామంది అదే మీరు పాస్టర్ కదా, మీరు వాక్యం చెబుతున్నారు కదా, మీరు హిందువులు అట్ట అవుతారని చెప్పేసి. అన్ని పుట్టింది హిందూ దేశంలో. కాబట్టి నేను క్రైస్తవుని అని నువ్వు అనుకుంటున్నావు, క్రైస్తవుని నువ్వు పిలుస్తున్నావు. కానీ నేను అనిపించుకోవాలని నా ఉద్దేశం కాదు, నేను చెప్పుకోవాలన్న ఉద్దేశం కాదు. నా క్రియలు, నా మాట తీరు ఖచ్చితంగా ఎవరు చూపిస్తాయి? క్రీస్తు చూపిస్తాయి. ఒకవేళ ఈ క్రీస్తుని యొక్క పద్ధతి ప్రకారం జీవిస్తే అవుతుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. అజరే కూర్చో, అజరే 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడగా ఆ పేరును బట్టియే అది. ఇప్పుడు నువ్వు నడిచే నడక తీరును బట్టి నీకు క్రైస్తవుడు అంటారు. అది నీకు బాధను కలగదు. నిజం చెప్పాలంటే నిన్ను ఒక రకంగా తక్కువ వాడిగా చూస్తూ ఉంటుంది. నిన్ను ఒక రకంగా కష్టాలు వెళ్ళిపోయి తిరగలుగుతుంది. ఒకరోజు నిన్ను ఎవరు కూడా పట్టించుకుని లేకుండా ఏకాగ్రం చేసే పరిస్థితి వస్తుంది. అవునా? సో ఇప్పుడు ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడలా అంటున్నాడు. అంటే బాధ అనేది ఖచ్చితంగా వస్తుంది లేదా? క్రీస్తు యొక్క వాక్యం ప్రకారం జీవిస్తే బాధ అనేది 100% వస్తుంది. 100% వస్తుంది. ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు వారిని కలవసిల్లికి అప్పచెప్పినప్పుడు ఒక మాట అంటాడు, మీరందరూ నన్ను విడిచి చెదిరిపోతారు, నేను మాత్రం ఒంటరిని అడుగుతాను. నేను ఒంటరినైనా కూడా తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాదు. హల్లెలూయా. సో ఇది నిజంగా ఇప్పుడు ప్రతి సంఘంలో జరుగుతున్న పరిస్థితి అన్నమాట. ఎక్కడే స్థిరపడి ఉండాలని మాత్రం దేవుడి చిత్తం కానే కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని విస్తరింపజేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒక చోటే ఉంటే విస్తరించబడతామా? ఒక ఊర్లోనే ఒక ఇక్కడే ఉంటే విస్తరించబడతామా? లేదు, ఈ ఏరియాలో ఉంటే. దేవుడు దాన్ని విస్తరింపజేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి యెరూషలేములో కూడా మరి నాకు తెలిసి 3,000, 5,000 జనాంగం ఏర్పడి అనేక మంది చేర్చబడుతున్నప్పుడు ఆ యెరూషలేములో హింస కలుగుతుందన్నమాట. ఒక సమయంలో హింస కలిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా చెదిరిపోతారన్నమాట. చెదిరిపోయి ఎక్కడ బట్టి అక్కడ పోయి యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉంటారు.
ఇప్పుడు మన సంఘంలో జరుగుతుంది. హల్లెలూయా. సో వాళ్ళందరూ చెదిరిపోయి అక్కడ పడితే అక్కడ సువార్త ప్రకటించడం ద్వారా, అక్కడ దేవుడు కార్యం చేయడం ద్వారా ఆ తర్వాత అపోస్తులు వెళ్తారనమాట. అపోస్తులు తర్వాత వెళ్తారనమాట. యేసుక్రీస్తు వారు వెళ్తే ముందు ఒక ఇద్దరిని గ్రామాలు పంపిస్తాడు. వాళ్ళు పోయి వాక్యం బోధించి ప్రార్థన చేసిన తర్వాత ఒక స్వస్థతలు విడుదల జరిగిన తర్వాత ఆ తర్వాత ఈయన వెళ్తాడు. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క సంఘ అవునా నడిపించే సేవకుడు కానీ విశ్వాసి కానీ తెలుసుకోవాలి. ఒక చోటే స్థిరపడి ఉండడం అనేది దేవుని చిత్తం కాదు. స్థిరపడి అనేది ఎప్పుడు జరుగుతుంది? అంతంలో దొరుకుతుంది. మన స్థిరత్వంగా జీవించేది ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఇక్కడ మాత్రం స్థిరంగా నిలబడతాం, ఇక్కడే ఉంటాం అంటే కూడుకుంటా అది అబద్ధం. కానీ ఇక్కడే మందిని కట్టుకుని ఇక్కడ నిలబడటం దేవుడి చిత్తము కాదు. ఇది అనేక చోట్ల విస్తరించబడాలని దేవుడి చిత్తం, దాని వ్యాప్తి చెందాలని దేవుడి చిత్తమై ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి బాగా అనిపించాలండి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మనకి కొద్దిగా ఇప్పుడు కాదు 2023 నుంచి జరుగుతూనే ఉంది. ఇది కట్టినప్పటి నుంచి మనకి కొద్దిగా దీని సోతనే ఉంది. మనం ఇతరులను ఏమీ తీర్చిపరచలేదు, మనం ఇతరులను ఇబ్బంది పెట్టలేదు. కానీ 1, 2, 3 సార్లు మన మీద కొంచెం బెదిరించినట్టుగా వెళ్ళిపోమని చెబుతున్నారు. మనం వెళ్ళిపోతామని చెబుతున్నాం, మనం ఉంటామని చెప్పలేదు, వెళ్ళిపోతామని చెప్తున్నాం. మనం ఇక్కడ ఉండడానికి మనకి గత్యంతరం లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనల్ని వాడుకుంటాడు. వెళ్ళిపోతామని చెబుతున్నాం. అయితే ఇది సంఘం బయట జరిగేది. ఇది యేసుక్రీస్తు నమ్మేమో జరుగుతుందా? లేదు. సంఘం బయట జరిగేది. సంఘం లోపల మరి రావట్లేదని ఒక బాధ అనేది కొంతవరకు ఉండేది. అయితే నేను చూశాను ఏంటంటే, నిన్న ఒక సహోదరుడు ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఈ విషయంలో ఇట్లా ఉన్నారు, అందుకనే నేను సంఘాన్ని రాలేకపోతున్నాను అని చెప్పేసి. ఏ విషయంలో చెప్పినప్పుడు కొన్ని విషయాలు చెప్పినప్పుడు నేను అలాగేం లేరు, నేను ఎవరిని కూడా తక్కువ ఎక్కువ చూసేది ఏమడదు, నా దగ్గరికి వచ్చే ప్రతి వారికి వాక్యం బోధించడం ప్రార్థన చేయడం నా పని, నువ్వేది నేను చేయలేను అని చెప్పినప్పుడు మేము దానివల్ల నేను ఏం చేసినంటే సంఘానికి వచ్చే వాళ్ళ మొత్తానికి కూడా రావద్దు అని చెప్తా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు పొరపాటు నాదే అతనంటే అతనే పొరపాటుగా నన్ను అనుకొని ఒకవేళ దూరంగా ఉంటున్నాడు. అయితే వచ్చే వాళ్ళు కూడా రాకుండా చేయడం గల కారణం మరి ఫోన్ చేసి రావద్దు అని చెప్పే కారణం అనేది మరి నిజంగా యేసుక్రీస్తు ఆత్మ చేస్తుందా, దురాత్మ చేస్తుందా? విడగొట్టేది యేసుక్రీస్తా? అవునా? కలిపేది యేసుక్రీస్తా? కలిపేదే యేసుక్రీస్తు ఆత్మ. విడగొట్టేది. సో ఇలాగా మరి నిజంగా సంఘంలో జరుగుతూ ఉంది, బయటకు వెళ్ళిపోవడము, మరి ఆలోచించి మనల్ని బాధ పెట్టడం జరుగుతుంది. నా విషయంలో చూస్తూ ఉన్నాను. నన్ను తెలిసి కొంతకాలం క్రితం నాకు తెలిసి ఒక 3-4 నెలల క్రితం కూడా నిజంగా ఒక రోజు కాదు, ఒక 10 రోజులు నేను ఒంటరిగా ఉన్నాను. ఏ కారణం లేకుండా ఒంటరిగా ఇక్కడే కూర్చొని ప్రార్థన చేసుకొని వచ్చింది. అప్పుడు అడిగాను దేవుడు, ప్రభు ఏంటి ప్రభు ఎవరు లేకుండా వెళ్ళిపోయారు, ఎట్లా ప్రభు ఇది అని చెప్పి అంటే దేవుడు అంటున్నాడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా తోడుగా తండ్రి ఉన్నాడని నమ్మానా? నువ్వు కూడా నమ్ము. హల్లెలూయా. నిన్నే గొప్ప చేస్తాను. నువ్వు మాత్రం ఇతరులపైన ఆధారపడొద్దు, ఇతరుల మాటలు వినొద్దు అని చెప్పినప్పుడు నేను ఎవరికి కూడా నాకు వచ్చేసి ఇప్పుడు మరి నిజంగా మనం వెళ్ళిపోమన్నారు. ఒక 100 మంది వచ్చేసి మన మీద సో కొంచెం ఎక్కువ మాట్లాడితే దాడి చేయని ఉద్దేశంతో వచ్చారు. అయితే ఆ తర్వాత తెలిసింది ఏంటంటే చాలామంది పాస్టర్లు కానీ సేవకులు కానీ కొంచెం రాజకీయ పరంగా కానీ ఫోన్లు చేసేవాళ్ళంటే మేమందరూ వచ్చి మీకు సహకరిస్తాం, మేమందరూ వచ్చేసి మిమ్మల్ని అవునా బలపరుస్తాం, మిమ్మల్ని అక్కడ ఖచ్చితంగా అక్కడే కూర్చోబెడతాం అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, నాకు ఎవరి సహాయం అవసరం లేదు. నాకు ఎవరు సహాయం కావాలి? దేవుడు సహాయం. దేవుడు ఏం చెప్తే అది చెప్తాం, చేస్తాం. కాబట్టి నేను పాస్టర్ గారు ఉన్నారు, ఇద్దరే ఉన్నాము, మేము చూసుకుంటామని చెప్పినప్పుడు మరి నిజంగా అక్కడ పాస్టర్లు కూడా మనకు కొంచెం దూరం పెట్టాలని చూస్తాం. అయితే బైబిల్ రాయబడిన మాట ఒకటి చూడండి. బైబిల్ ఒక మాట రాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9 వచనం. మీరు ఎలా ద్వేషించబడతారో చూద్దాం, మీరు ఎలా బాధపడతారో అనుభవిస్తారో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9 వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం, ఏ నామం? యేసుక్రీస్తు నామం నిమిత్తం. రాసుకోండి ఖచ్చితంగా మీకు అవసరం. మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత. ఇప్పుడు ఒకళ్ళు కూడా ప్రేమిస్తారని ఉన్నారు అక్కడ. ఏమా? యేసుక్రీస్తుని ఖచ్చితంగా నమ్మితే ఎంతమంది ద్వేషిస్తారు? అందరూ ద్వేషిస్తారు. హల్లెలూయా. ఒకవేళ నీ ఇంట్లో నీ బంధువులు ద్వేషించలేదంటే, నీ తల్లిదండ్రులు ద్వేషించలేదంటే, నీ అత్తమామలు ద్వేషించలేదంటే,
నీ అన్నదమ్ములు దేశించలేదంటే, బంధుమిత్రులు దేశించలేదంటే, నీ పక్కింటి దేశించలేదంటే నువ్వు డేంజర్లో ఉన్నావు. హలో, అంటే లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ద్వేషిస్తుంది కదా, దేశించదు. వాళ్ళు ఈయనకి సపరేట్గా జీవిస్తే ఇక్కడ ఖచ్చితంగా ద్వేషిస్తుంది. అందుకే ఏమన్నాడు ఒక మాట, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి, శ్రమలనే వస్తాయి ఖచ్చితంగా. అలానే మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారు అని రాబడి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మాదిరికరంగా జీవిస్తే, క్రైస్తవుడుగా అలాగా జీవిస్తే ప్రతి వారు ద్వేషిస్తారు లేదా? మొదటిగా నేను చూశాను, నా ఇంట్లో ప్రతి వారు ద్వేషించారు. అటు ద్వేషించారు, ఇటు ద్వేషించారు. ఏ ఒక్కరు కూడా నన్ను మంచివాడికి అనుకోలేదు. లోకంలో ఉన్నప్పుడు అనుకోలేదు, లోకంలో నుంచి ఏర్పరచబడితే అసలు అనుకోలేదు. విస్తారంగా జీవించినప్పుడే ప్రేమించారు. ఇప్పుడు క్రీస్తుల యొక్క మార్గంలో నడుద్దామని చెప్పి అదే ప్రక్తలు ఎత్తున్నప్పుడు ద్వేషించడం మొదలుపెట్టారు. ఇక చూస్తే ఈ మధ్యకాలం చూస్తే సంఘంలో ఉన్న వాళ్ళు ద్వేషించడం చూస్తున్నాం. ఇక మనకు ప్రాబ్లం వచ్చి సాకరిద్దామనే ఉద్దేశాలు కాకుండా, ఆయనకి ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి మనం పిలవాలనే ఉద్దేశం కూడా లేదు. నిజం చెప్పాలి, నేను కూడా చెప్పాల. ఇక్కడికి వచ్చే ప్రతి వాడికి నా వాక్యం చెప్పిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, కొంతమంది పెద్దలు ఉంటే సంఘంలో వాళ్ళు చెప్తూ ఉన్నాను, ఇదిగో ఇది జరిగింది, ఇలా జరగబోతుంది, దాని విషయంలో ప్రార్థన చేయండి, ముందుకెళ్దండి అని చెప్తుంది తప్పించేసి ఏ ఒక్కరు పెద్దవారిగా భావించే ఒక్కరికి కూడా మనం ఆ విషయాలు పంచుకోలేదు. ఇక మన సంఘంలో పెద్దవాళ్ళకి పిలువబడిన వాళ్ళు అధికారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడికి వస్తే చెప్పాను తప్పించేసి నేను సొంతగా వెళ్ళిపోయి ఫోన్లు చేసి చెప్పలేను ఎవరికి. కాబట్టి ఇప్పుడు సమస్య ఎక్కువైపోయినప్పుడు మరి సంఘంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు చూసావా, ఇప్పుడు దాకా మనల్ని ఫోన్ చేయాల పిలవాలా, ఇప్పుడు పిలుస్తారు అనుకుంటే ఇప్పుడు కూడా పిలవట్లా. ఇప్పుడు బాధ వచ్చింది కదా, ఇప్పుడు బయట వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు కదా, వెళ్ళిపోమంటారు ఇక్కడ నుంచి. ఇప్పుడు నిజంగా మా మీద ఆధారపడతారు అనుకున్నామే, ఇప్పుడు కూడా చెప్పట్లే ఆయన. సో ఆయనకి గర్వం ఉంది, ఆయనకి పొగరు ఉంది, ఆయనకు ప్రేమించే మనసు లేదు. నేను వాక్యం చెప్తున్నానా, నా సొంత విషయాలు చెప్తున్నాను? వాక్యమే. మీరు యేసుక్రీస్తు నామాన్ని పట్టుకొని వెళ్తే సకల జనములు మొదటిగా ఎప్పుడు కాదు, మొదట్లో ద్వేషిస్తారు ఖచ్చితంగా. ఎందుకు ఈ దేవుణ్ణి నమ్మాను, ఎందుకు ఈ యొక్క తక్కువ దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్తున్నాం? ఏం ప్రయోజనము? ఎక్కడ నీ రోగం పోయేది, ఎక్కడ నీ బాధ పోయేది, ఎక్కడ నీ ఇబ్బంది పోయేది, ఎక్కడ నీ అప్పులు పోయేది, ఎక్కడ నీకు గర్భఫలం కలిగేది, ఎక్కడ నీకు వివాహం జరిగేది, ఎక్కడ నీకు జాబ్ వచ్చేది, ఎక్కడ నీ భర్త మారేది, నీ భార్య మారేది? ఈ రకమైన ద్వేషాలు మన మీద కలుగుతూ ఉంటాయి. కాబట్టి వాక్యం ప్రకారం జీవిస్తే ఒక్కడన్నా మనం ప్రేమిస్తాడా? మొదటి గుడి ప్రేమించవచ్చు. సో సకల జన్మలు అంటే ఏంటి? నువ్వు ఒక్కడ తప్పించి నిన్ను దేశించుకునేంతవరకు కూడా, నిన్ను ఒక్కడే దేశించుకోకపోయినంత వరకు కూడా ప్రతి వారు నిన్ను ద్వేషిస్తూనే ఉంటాడు. ఒకనొక సమయం వచ్చినప్పుడు నిన్ను ఎందుకు నేను యేసుక్రీస్తు నమ్మి ఈ యొక్క రక్షణ మార్గం నడుతున్న నాకు ఎంతమంది దూరం అయ్యారు, ఎందుకు నా బ్రతుకునే లోపు దేవుడి నుంచి పనిచేయడం మొదలు పెడతాను. అలాగే అప్పుడు అంటాడు, రే బాబు, నువ్వు ఒక్కడే కాదు, నీకు నేనున్నా. ఎవడో లేకపోవచ్చు, తల్లి అయినా తండ్రి అయినా మరవచ్చేమో కానీ నేను నిన్ను మరవను, ఎందుకంటే నేను నా చేతుల్లో చెప్పుకున్నాను. అలాగే వాళ్ళు చూడకపోవచ్చేమో కానీ ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నేను నిన్ను చూస్తున్నాను. మీరు సకల జనముల చేత ద్వేషించబడతారు. అలాగే ద్వేషించబడిన ప్రతి వారు మరి మనం ఏం చేయాలో చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనము. మనం ఏం చేయాలి ఇలాంటి సమయంలో? 12వ అధ్యాయము లూకా సువార్త 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. అది అర్థమైందా? నువ్వు అందరు నిన్ను ద్వేషిస్తున్నప్పుడు నీకేమన్నా కలిగి ఉంటే వాటిని నువ్వేం చేయాలి? అమ్మి ధర్మం చేయడం తెలుసు కదా. బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఆవిడ క్రౌడ్గా ఎక్కువ మనుషులు జనాంగం తిరిగే సమయంలో కొంతమంది అడుగుకుంటారు, ధర్మం చేయ బాబు రూపాయి అని చెప్పేసి. అంటే మన జేబులో రూపాయి ఉంటే వేస్తాము, 2 రూపాయలు ఉంటే వేస్తాము, 5 రూపాయలు ఉంటే వేస్తాము, 100 రూపాయలు ఉంటే వేయలేము, 1,00,000 రూపాయలు ఉంటే నేను 400 అయితే 500 ఉన్నాయి, నేను వేయలేను అంటాడు. చిల్లర లేవమ్మంటాను నేను, ఎందుకంటే వాళ్ళు అడిగింది రూపాయి, నా దగ్గర 500 ఉన్నాయి, చిల్లర ఎట్ట మార్చి ఇచ్చేది. మన మధ్యలో వాడు అయ్యా తినడానికి లేదు, 5 రూపాయలు అని చెప్పేసరికి లేదు అంటే నా దగ్గర ఫోన్లో ఉన్నాయంటే ఫోన్పే నెంబర్ చెబుతాను అంటున్నాడు. ఏమనుకుంటావా లేదనుకుంటావు? అడుక్కునేవాడికి ఫోన్పే నెంబర్ కావాలని చెప్తాను కానీ నాకు కొంచెం మొదటగా ఏంటా నువ్వు
ఇమ్మన్నావు తినడానికి, ఇద్దాం అనుకుంటే నా దగ్గర చిల్లర లేవు, ఫోన్లో ఉన్నాయని చెప్తాను. నువ్వే ఫోన్ పే నెంబర్ కూడా చెబుతున్నట్టున్నావు. అంటే నేను నెంబర్లో కూడా ఈ మధ్య అందరూ ఫోన్ పే చేస్తున్నారు, మేము కూడా ఫోన్ పే క్రియేట్ చేస్తున్నామని చెప్తాను. ధర్మం అడుక్కునేవాళ్ళు. ఓకే, ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఏమంటాడు, మీకు కలిగిన వాటిని సకల జనములు మిమ్మల్ని ద్వేషిస్తున్నప్పుడు మీకేమన్నా కలిగి ఉంటే వాటిని ఏం చేయమంటున్నాడు? అమ్మి ధర్మం చేయమంటున్నాడు. ఎవరికి అమ్మాలి? ఎవరికి అమ్మాలి? అవునా? ఎవరికి ఏమమ్మాలి? అడిగిన పక్క వాళ్ళకి ఎవరికి ఏమమ్మాలి? మనలో ఏమోనే అమ్మాలి. అవునా? గుండె, ఊపిరితిత్తులు, అవునా, కిడ్నీలు, లివరు, ఓకే, రక్తం, మాంసం, కళ్ళు, చెవులు, అవునా, కాళ్ళు, చేతులు, ఇవి అమ్మాలా? తినేది అర్థం కానే కాదు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయనంటున్నాడు. యేసుక్రీస్తు వారు అదే చేశాడు. ఎటు చూద్దామా? యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ అధ్యాయము 10వ వచనము. పదో వచనం, 10వ అధ్యాయం 10వ వచనం. నావన్నీయు నీవియు చాలమ్మా. నావన్నీయు నీవియు నావి. యేసుక్రీస్తు వారు కలవరసంలోకి వెళ్ళే ముందు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. నీ చిత్తమే ప్రకారము నా జీవితం సిద్ధించుగాక ప్రార్థన. మొదటేమో ఈ గిరిని తీసేయాలి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఏమనంటే నీ చిత్తం ఏమై ఉందో నా జీవితంలో ఇప్పుడు పట్టుబడిన తర్వాత ఏం జరుగుతుందో అది జరగాలని చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. ఆయన పట్టుకుంటారు, 40 దెబ్బలు కొడతారు. అయితే 40 దెబ్బలు కొడితే బాధ ఎవరు అనిపించారు? కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు. కానీ అక్కడ అవి ఎవరి మీద పడ్డాయి? తండ్రి మీద పడ్డాయి. హల్లెలూయా. ఏమంటాడు యేసుక్రీస్తు వారు? ప్రతిసారి స్వస్థపరిచినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు ఇది నేను చేయట్లేదు, ఈ క్రియలు నేను చేయట్లేదు, తండ్రి నాలో నుండి చేస్తున్నాడు కనుక తండ్రి నేను ఏకమై ఉన్నాను చెప్తుంటాడు. హల్లెలూయా. అంటే ఒక స్వస్థ చేస్తున్నా అంటే కుమారులో చేసేది కుమారులో ఉన్న తండ్రి చేస్తున్నాడు. ఇప్పుడు దెబ్బలు ఎవరి మీద పడ్డాయి? కుమారుడి మీద పడ్డాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం ప్రార్థన చేస్తున్నాడు? కలవసికి వెళ్ళే ముందు నావన్నీ నీవియు నావి. ఇప్పుడు 40 దెబ్బలు యేసుక్రీస్తు వారి శరీరం కుమారుడి మీద పడుతున్నాయి. ఇప్పుడు ఆ ఎవరి? తండ్రి. హల్లెలూయా. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. ఇప్పుడు మనిషి తిన్నాడా అంటే మనమేమో చూడటానికి కుమారుడు మనిషే, కానీ ఆయనలో ఉంది దేవుడు. హల్లెలూయా. తండ్రే ఉన్నాడు, ఆయన ఉండి ఆ దెబ్బలు తిన్నాడు. యేసుక్రీస్తు వారిని నిందించారు. ఇప్పుడు ఆ నిందలు ఎవరిని పడ్డాయి? అసలు నిందలు మన మీద పడాలి. అది కట్ట మీరు నిందించిన వారి నిందలు నా మీద పడినట్టు పడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నిందించారు. ఇప్పుడు ఆ నిందలు ఎవరి మీద పడ్డట్టుగా? దేవుడి మీద పడ్డట్టు. యేసుక్రీస్తు వారిని దూషించారు. అది ఎవరి మీద పడ్డట్టుగా? తండ్రి మీద పడ్డట్టుగా. యేసుక్రీస్తు వారిని కలవసులు మోయించారు. అది ఎవరు మోసినట్టుగా? తండ్రి మోసినట్టుగా. యేసుక్రీస్తు వారిని మేకుతో కొట్టారు. అది ఎవరిని కొట్టినట్టుగా? తండ్రిని కొట్టినట్టుగా. మరి యేసుక్రీస్తు వారు కలవసుల్లో మరణించాడు. అది ఎవరు? ఆ వేదన పడ్డాడు. అది ఎవరు పడ్డట్టుగా? తండ్రి పడ్డట్టు. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే తండ్రి కుమారుడికి ఇస్తున్నాడు, కుమారుడు తనకున్న మొత్తం కూడా ఎవరికి ఇస్తున్నాడు? తండ్రికి ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి వారిని కూడా ఏం తీసుకున్నాడు? ఇప్పుడు బాధ పడుతున్నాడు సమయంలో యెషయా గ్రంథం 53 రాయబడింది ఏంటంటే ఈయన బొచ్చు కత్తిరించు అని ఏదో మౌనంగా ఉన్నట్లు నోరు తెరవలేదని రాయబడింది. హల్లెలూయా. అంటే దెబ్బలు ఏమైనా పడుతున్నాయి, కానీ బాధ అనిపించేది ఎవరు? తండ్రి. ఇప్పుడు ఈయనకేమవుతుంది? ఇప్పుడు మరణానికి దగ్గరికి వెళ్తున్నాడు ఈయన కుమారుడు. ఇప్పుడు ఈ మరణించిన తర్వాత ఈ కుమారుడికి ఏమవుతుంది? జీవం. హల్లెలూయా. జీవం అవుతుంది. అందుకనే ఇప్పుడు తండ్రి మొత్తం తండ్రికి ఇచ్చేస్తున్నాడు ఆ బాధని, తండ్రికి ఇచ్చేస్తున్నాడు అవమానాన్ని, తండ్రికి ఇచ్చేస్తున్నాడు ఆ నిందల్ని, తండ్రికి ఇచ్చేస్తున్నాడు ఒంటరితనాన్ని. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అన్ని నామాల కన్నా పైనామం ఈ నామం చేశాడు. హల్లెలూయా. సమాధానం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, తండ్రి కుడి పార్శ్వన కూర్చునే హక్కునిచ్చాడు, తండ్రితో సమానంగా అవునా ధనితనిచ్చిన్నాడు. ఇక ఈ నామం తప్పించి వేరే నామంలో రక్షణ లేకుండా చేశాడు. కాబట్టి దేవుడికున్న ఆధిక్యత మొత్తం కూడా ఆయనకి ఇచ్చినట్టు అంటాడు. ఒకసారి చూడండి,
మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత చివరికి ఆయన మరణించి చనిపోయి తిరిగి తర్వాత ఏమంటాడు చూద్దాం. పద్దెనిమిది 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి. హల్లెలూయా. అంటే ఇప్పుడు పూర్తిగా కలవశంలోకి వెళ్ళే ముందు ఆయనకున్న ఆధిక్యత ఏంటంటే ఎంత మనుషులైనా సరే ఆయన దెబ్బకు ఓడిపోవాల్సింది. చైనా దైవం వస్తే ఆ మార్గం ఎవరు వెళ్ళకపోతే ఈయన పోయి ఒక మాటతోనే చైనా దైవం నిలబెట్టాడు. పర్మిషన్ ఇచ్చి పంపించాడు పందులోకి వెళ్ళమని. ఇక చూడబోతే ఆయన పట్టుకోవడానికి వచ్చే సైనికులు నేనే క్రీస్తును అని చెప్పగానే, నేనే ఆయన చెప్పగానే వాళ్ళు తగ్గిన అన్నమని పడిపోయారు. అంతే, నేనే అన్నందుకే పడిపోయారు. ఇక నేను క్రీస్తులు అంటే ఇంకా వాళ్ళు బతుకుతారా? చచ్చి ఊరుకుంటారు. కానీ ఇక నోరు మెదపకుండా గల కారణం ఏంటంటే భూమి మీద పరలోక రాజ్యంలో అధికారం అంటే ఏంటి? శరీరంలో ఆత్మలో అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? కుమారుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు కుమారుడికి ఇవ్వబడిన తర్వాత కుమారుడు ఏం చేసినట్టు కింద పొందవచ్చును చూడమ్మా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అది ఇది అసలు అతనికి క్రిస్టియన్స్ అనే అనిపించుకునే వాళ్ళు, అనబడే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే సమస్త జనువులు నిన్ను ద్వేషించినట్లయితే వాళ్ళందరినీ కూడా శిష్యులుగా చేయాల్సిన బాధ్యత అయిపోయింది. హల్లెలూయా. ఎందరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, దూషిస్తున్నారో, వేధిస్తున్నారో, అవునా, నిందిస్తున్నారో, శ్రమల పాలు చేస్తున్నారో, బాధలు అనిపించేట్టు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా శిష్యులుగా చేయాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే దేవుడు నీకు ఇచ్చినాడు. హల్లెలూయా. అది అంటున్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తు లాగా జీవించే ఒక బిడ్డలుగా చేయండి అంటున్నాడు. అలాగైతే ఏం జరుగుతుంది తెలుసా? క్రీస్తు బిడ్డలాగా జరిగితే ఏమవుతుంది తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. 18వ వచనము. 10వ అధ్యాయము 18వ వచనము. 18, 19. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని అంటే మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారా? మీకంటే ముందుగా యేసుక్రీస్తు అని ద్వేషించాడు. ఆయనే తప్పు చేయాల, ద్వేషించారు అంతే. ఆయన స్వస్థపరిచినందుకు, ఆయన విడుదల చేసినందుకు, చనిపోయిన తిరిగి లేచినందుకు ఎంత ఎక్కువ అద్భుతాలు చేస్తే అంత చంపాలి. ఇక్కడ లేకుండా అసలు ఇక్కడ మాకు అవరోధం కాబట్టి, మాకు అధికారానికి, మాకు ఆధిపత్యానికి, మాకున్న పలుకుబడికి అది ఇబ్బంది కాబట్టి ఇది చంపేయాలి. అద్భుతాలు చేస్తున్న ప్రతిసారి యేసుక్రీస్తు మీద వచ్చిన ద్వేషం అదే. ఎవరికో? యూదులకే. లోకము మిమ్మల్ని ద్వేషించడం మీకంటే ముందుగా నన్ను ద్వేషించని మీరు ఎదుగు తిరుగుతారా? చదమ్మా. మీరు లోక సంబంధులైన అంటే లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని అంటే మీరు ఇదిగో ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు మాట్లాడి మళ్ళీ పోయి అబద్ధాలు ఆడతా, మళ్ళీ పోయి గొడవలు పెట్టుకుంటా, మళ్ళీ పోయి ఇష్టసారంగా జీవించుకుంటా ఉన్నట్లయితే తాగుతా, తిరుగుతా, వ్యభిచారం చేస్తా, దొంగతనం చేస్తా, అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తా, అవునా, ఉండుకుంటా ఇక్కడ కూడా ఇచ్చి వాక్యున్నారనుకో, అబ్బా మేము కూడా ఇచ్చామా? అబ్బా ఓకే, మంచిది. ఓకే, ఒక్క కూడా మాట ఎత్తారు అసలు. నువ్వు వాళ్ళు ఒక మాట అనుకో, నువ్వెవడో నా చెప్పడానికి చెప్తాను అనుకో, ఒక మాట నా ఇష్టం వచ్చి చెడతారా, నేను నువ్వే చెప్తారా అని అనుకో అనంటారా? ఇక స్త్రీ అయితే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నువ్వేం చేస్తావు అన్నా అనుకో, స్త్రీ అని మాట్లాడతా. ఏమా ఎందుకు పంచి బాట లేకుండా, ఒక్కదాన్ని భర్త లేకుండా చర్చికి వెళ్తావు, అవునా? అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు అంటే మనం ఏం మాట్లాడలేము నిజంగా క్రైస్తవులు. అదే నా ఇష్టం, చర్చికి వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా, నువ్వేం చేస్తావు అని చెప్తాను అనుకో, నువ్వేం చేస్తావు అనుకో, మాట ఎత్తరు అసలు. నువ్వు చేస్తా నేను అంటున్నానా, నువ్వు పోతా నేను అంటున్నానా, నువ్వు తిరుగుతున్నా నేను అంటున్నానా అని ఎప్పుడైతే మనం మాట దురుసుగా మాట్లాడుతున్నావు అనిజుల్లాగా, ఎరగని వాళ్ళలాగా, అసలు నీకు ఒక్కరు కూడా మాట్లాడుతుంది. మౌనంగా ఉన్నావు అనుకో, ప్రతి వారు మాట్లాడుతుంటారు. కాబట్టి ఏమంటున్నాడు? మీరు లోక సంబంధులైనట్లా లోకం తన వారిని స్నేహించు. అంటే నేను ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు మాట్లాడేసి ప్రార్థించిన స్తోత్రం అనుకుంటా, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఇష్టసారంగా జీవిస్తున్నాను అనుకో, ఒక్కరు కూడా మాట్లాడు. ఓకే, వాళ్ళ ఇష్టం లేదు,
మనం వంటకాల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, ఇబ్బంది ఏముంది? మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఏం ఇబ్బంది ఏముంది? లైట్ తీసుకుంటారు. అయితే మనం ఎవరైనా చూడ కింద అయితే మీరు లోక సంబంధులు కారు అంటే వాళ్ళలాగా మనం మాట్లాడటానికి లేదు, వాళ్ళలాగా మనం తిట్టడానికి లేదు, వాళ్ళలాగా మనం అబద్ధాలు ఆడటానికి లేదు, వాళ్ళలాగా మనం మోసం చేయడానికి లేదు, వాళ్ళలాగా మనం తాగడానికి, తినడానికి, వ్యభిచారం చేయడానికి, దొంగతనం చేయడానికి, మోసాలు చేయడానికి లేదు మనకి. నిజమే, వాళ్ళలా మనం చేయొచ్చు, చేస్తే వాళ్ళు స్నేహిస్తారు మనల్ని ప్రేమిస్తారు కూడా, మనం చెప్పినట్టు చేస్తారు కూడా. కానీ వాళ్ళలాగా చేయడానికి మనకేం లేదు, అధికారం లేదు మనకి. చూడండి, చదమ్మా. నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకుంది, అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది. అది ఇప్పుడు ద్వేషించేది ఎందుకంటే దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని ఇక్కడికి. మేము కూడా అదే పట్టు అందరిలాగా వెళ్ళిపోయినట్టు మేము కూడా వెళ్ళిపోవచ్చు కదా. మేము అటు బెంగళూరు, అటు గుంటూరు, విజయవాడ, అటు పొద్దుటూరు వెళ్ళిపోయి ఆ డబ్బులు బాగా వస్తాయి, అటు చేసుకోవచ్చు అనుకుంటాం. మేమైతే ప్రభు ఏమో ఇక్కడే ఉన్నాం అంటున్నాడు, ఏడేవుడి ప్రపంచ దేశాలకు వెళ్ళాలి నువ్వు అంటున్నాడు. వీళ్ళేమో కొంచెం మనం ఏ తప్పు చెప్పినప్పటికి కూడా అవునా శాతబడులు చేస్తున్నావు, మంత్రాలు చేస్తున్నావు, ధైర్యాలు కొడుతున్నావు, ఈ యొక్క సాగు చెప్పినప్పుడు నవ్వు వస్తుంది నాకైతే. ద్వేషాలు కలగట్లే వాళ్ళ మీద, ఎందుకంటే నేను కూడా గతకాలం నేను అలా జీవించాను, నేను కూడా అలా అసూయించుకున్నాను. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎలాగైనా ప్రేమతో, వాళ్ళని ఓర్పుతో, సహనంతో వాళ్ళని గెలుచుకోవాలని ఉద్దేశం తప్పించేసి, అయ్యా నన్ను టన్నారు నన్ను హాని చేయాలనుకున్నారు, వాళ్ళకి కాలు చెయ్యో ఏదో ఒకటి తీసే ప్రభు అలా ప్రార్థన చేసినకో నేను కూడా ఒక సంబంధం. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు కలవసిలో మరణించాడు, తండ్రి మరణాన్ని చీల కొట్టి 6 గంటలు చెప్పి ఎలా తీర్చేట పట్టుకొని ఏమంటాడు, తండ్రి మీరు ఏమి చేస్తున్నారు కనుక ఎరగరు కనుక వీరని. అదే ప్రార్థన. సో అదే ప్రార్థన మనకి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎలా చూద్దాం, లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం నుండి మనకు కూడా ఈరోజు ఆ ప్రార్థన నేర్పిస్తున్నాడు దేవుడు. అలాంటి ప్రార్థన జీవితం, అలాంటి ఆత్మీయ జీవితం మనకు నేర్పిస్తున్నాడు. 27 నుంచి 6వ అధ్యాయం. వినుచున్నా మీతో నేను చెప్పుకుందేమనగా మీ శత్రువులను ప్రేమించండి. అది ఇప్పుడు వాళ్ళు ఏ తిట్టని వినండి, వాళ్ళు దూషించని వినండి, వాళ్ళ మనల్ని బూతులు తిట్టని వినండి. ఏమంటున్నాడు, ప్రేమించమంటున్నాడు. హల్లెలూయా. మీ శత్రువుల్ని ప్రేమించండి, వాడిని కొట్టించుకోండి, తిరిగి కొట్టొద్దు. హల్లెలూయా. తిరిగి తిట్టొద్దు, తిరిగి ద్వేషించొద్దు. నువ్వు కూడా వాడు అప్పవాది వాడు వచ్చి ఇదిగో ఇతరులు కూడా చేత అనుకోవద్దు. నువ్వు మీ శత్రువులని ప్రేమించు. ప్రతి సంఘ కాపరి విశ్వాసి నేర్చుకోవాల్సింది ఇదే. యేసుక్రీస్తు వారి కలవరిలో మరణించే సమయంలో ఏమంటున్నాడు, వీరు ఏమి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు చంపేస్తున్నారు ఆయన బతుకుండగానే. ఉదయం 9 గంటలకు సిలువ ఎత్తే మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో ఏలాడబడ్డాడు అంతటి భూమికి ఆకాశానికి మధ్యలో. మరణ వేదం అనిపించాడు 6 గంటల సేపు. ఆ మరణ వేదం అనిపిస్తే ఏమంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారు కనుక ఎరగరంటున్నారు. మనిషిని చంపేస్తా ఉంటే, భూమి మీదకి వచ్చిన దేవుడి కుమారుడిని చంపేస్తా ఉంటే ఏం చేస్తారో ఎరగర కనుక వీరిని క్షమించండి అంటున్నాడు. ఏంటి ఇంత క్షమాపణ కలిగిన ప్రేమ? కాబట్టి మొట్టమొదటిసారి వింటున్నావు నువ్వు నా మాట, అయితే ఏమంటున్నాడు, మీ శత్రువుని ప్రేమించండి. వాళ్ళు ఏమంటున్నా వినండి అంతే. బూతు చెప్తున్నా వింటండి, సంతోషం వినేసి పాటలుగా ఎందుకు వేసి చూపిస్తున్నా చూసావా, ప్రభువా నేను చూపిస్తున్నా, ప్రభువా అదిగో అతను కూడా చూపిస్తున్నాడు అని చెప్తానండి. అది చెప్తున్నాడు, మిమ్మల్ని చెప్పండి. బూతులు తిడుతున్నాడు ఆయన, మీరు వినండి. చదవండి, మీ శత్రువులు ప్రేమించండి, మిమ్మును ద్వేషించిన వారికి మేలు చేయుడి. అంటే ఎవడైతే నీ దగ్గరికి వచ్చి నేను బాగా ద్వేషిస్తున్నాడో ప్రభువా, ఆ బిడ్డకు పరిపూర్ణ స్వస్థత కలుగుడు గాక, ఆ బిడ్డలకు మారు మనసు కలుగుడు గాక, ఆ కుటుంబాలకు రక్షణ కలుగుడు గాక, విడిపోయిన ఆ యొక్క భార్య భర్తలు కలిసిపోదురు గాక అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుల్లో ఉన్న వాళ్ళు ప్రభు వాళ్ళ అప్పులు కొట్టివేయబడు గాక ప్రార్థన చేయాలి. గర్భం లేదా ప్రభు, గర్భంలో ఎవరు ప్రభు అని చెప్పి ప్రార్థన చేయాలి. అలాగనేసి ప్రభు ఇప్పుడు వాళ్ళు బిడ్డలేరు, అసలు బిడ్డలేలా కనప్పుడు చేయరు ప్రభు అని చెప్పి ప్రార్థన చేద్దు. ఇది దేవుడి యొక్క మనసు కానే కాదు. కాబట్టి ఏమంటున్నాడు, మిమ్మల్ని ద్వేషించు వారికి అవునా వారికి
మేలు చేయండి అంటున్నాడు. హల్లెలూయా. ప్రతి వాడు గుర్తుపెట్టుకోండి, ఈ పద్ధతి ఫాలో కాకపోతే క్రీస్తుని మనం ఎన్నటికీ చూపించలేము. హల్లెలూయా. వాళ్ళు నిజంగా క్రైస్తవులని మనం పిలుస్తారు, మనం పిలిపించుకోం. మనం కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం చెప్తున్నారు అక్కడ బైబిల్లో, వాళ్ళు అంతియోక్యలో క్రైస్తవులు అనబడ్డారు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధపడిన దాన్ని బట్టి సంతోషించాలి తప్పించేసి బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం నడిచే నడక, మాట్లాడే తీరు ఇవన్నీ కూడా క్రీస్తుని చూపిస్తుంది. ఖచ్చితంగా నువ్వు చెప్పుకోవచ్చు అనుకుంటుంది. ఆ కృష్ణమూర్తి యేసుక్రీస్తు నమ్మిన ప్రతి వారం చర్చికి అందరూ ప్రార్థన చేస్తాడు, ఆయన దేవుడు తెలియరీతిగా పోషణ పెడుతున్నాడు. అది ఎన్ని భావిస్తున్నారు సంతోషం నాకే అర్థం కావట్లేదు. అదే దేవుడే ఉన్నాడు అసలు. వాళ్ళు యేసు దగ్గరికి వెళ్తారు, అది వాళ్ళు చెప్పాలి తప్పించేసి నేను చర్చికి వెళ్తున్నా, నేను దశభాగాలు వెళ్తున్నా, నేను కృతజ్ఞత కానుకలు వెళ్తున్నా, నేను ప్రతి ఆరం పోతున్నా, అట్లా చాలా మంది వచ్చే పాస్ గారు అది మొత్తం కానీ అన్ని ముందుకు చేస్తారు. పాస్ గారు వాళ్ళందరూ కానీ వాళ్ళు చేస్తారు. పాస్ గారు ఇలా చెప్పకూడదు. గ్రేస్. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయమంటున్నాడు, వద్దంటున్నాడా? మేలు చేయమంటాడు. చదవండి. మిమ్మును శపించు వారిని దీవించుడి. అదేంటి మీరు అసలు బోడిదతో మీరు అవునా అది చెప్పింది ముందు కూడా. మన సార్ కూడా ఫోన్ చేసి, పాస్ గారు ఇదిగో కలెక్టర్ గారు వెళ్ళిపోయినాడు, జాయింట్ కలెక్టరు, మరి ఇదంతా క్లీన్ చేస్తున్నాము, ఇక్కడ పోతే ఒక బొమ్మ, నిమ్మకాయలు, పసుపు కుంకుమ ఇలా చేసిన పాస్ గారు ఏం చేయాలని చెప్పి, సార్ అది తీసుకోండి, నిమ్మకాయలు తీసుకోండి, పులిహార తీసుకోండి సార్ అంట. అవును అంతేనంట అని చెప్పేసి, అవును సార్ మనం చేసుకోవాల్సింది అదే సార్ అని చెప్పి, ఎవరు చేసినట్టు ఈ అని చెప్తారు. ఎవరు చేయడం తర్వాత తీసాను సార్, ముందు ప్రార్థన చేయండి, ఆ చేసిన వాళ్ళు మారాలేదు. హల్లెలూయా. ఎందుకంటే మనం చేసిన ఆయన ఇతరులు చేయలేడా? చేస్తారు ఖచ్చితంగా అని చెప్పిన తర్వాత ఓకే కొద్దిగా ఆలోచించుదా, ప్రార్థన చేస్తాము, నేను ఇస్తాను, ప్రార్థిస్తాను కూడా చదివిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫోన్ చేసి అడిగారంట, ఏంటంటే ఎక్కడ బొమ్మలు అయ్యి అని పెట్టారంటే, అవి పాత పడిపోయినాయి, మేము వెళ్ళిపోతున్నాం కదా, ఎప్పుదాకా అవునా గదిలో పెట్టుకొని పూజ చేసుకున్నాము, అవి పాత పడిపోయినాయి, ఎందుకు అని చెప్పేసి గోడ పెట్టి వెళ్ళిపోయాము అని వీళ్ళు చెప్పారంటే, జాయింట్ కలెక్టర్ వాళ్ళు ఒక పిఏ వాళ్ళు చెప్పారంట. ఆ తర్వాత నెమ్మలించి మళ్ళీ పిలిపించేసి ఇది తీసుకెళ్ళిపోయి చూపించేసి మొత్తం ప్రార్థన చేపించేసి, ఓకే మేమే కొంచెం భ్రమపడిపోయాం కాబట్టి శాతపడి కాదు ఏం కాదు, వాళ్ళే పాత విగ్రహాలని చెప్పి నాకు పెట్టి వెళ్ళిపోయారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే, మనల్ని ఎవరైతే చెప్పిస్తున్నారో వాళ్ళని ఏం చేయాలంటున్నాడు? దీవించండి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చి శాపాలు పెట్టలే, మీకు నాశనం అయిపోను, మీకు త్వరగా కుదర రోగం వచ్చి పోను అని చెప్పేసి అన్నా, ప్రభువా ఈ బిడ్డలకి ఎటువంటి రోగం రాకుండా చేయు ప్రభు అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. ఇదే మా ప్రార్థన. ఎవరు మమ్మల్ని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్న వాళ్ళ గురించి నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను, ప్రభు వాళ్ళని రక్షించండి అని చెప్పి. అందుకే నాకైతే ప్రశాంతం పడదు అన్నమాట. వాళ్ళు తిట్టినారు, వాళ్ళు అద్దన్నారు ఇదన్నారు అని చెప్పేసి నేను మనసులో పెట్టుకోలేదు అసలు. అలాగే వాళ్ళ గురించి బూతులు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు దేవుడు. ఇప్పుడు ఏమంటున్నాడు బైబిల్? మిమ్మల్ని శపించు వారికి దీవించండి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను బాధిస్తున్నాడు ప్రభువా, కాబట్టి ఆ బిడ్డల ప్రభువా నేను ఎలా ప్రార్థన చేస్తాను అలాగా ప్రార్థన పరుడుగా మార్చండి ప్రభు అని ప్రార్థన చేయండి. ఆ రోజు నిజంగా పౌలు సౌలుగా ఉన్నప్పుడు మరి శిష్యులుగా చేత అపోస్తులుగా చేర్చబడిన ప్రతి వారిని కూడా హింసలు బాగా పెట్టాడు, పోబెట్టాడు. వీళ్ళందరూ ప్రార్థన చేశారు సౌలు గురించి. దమస్కు మార్గం దేవుడు దర్శించాడు, 3 రోజులు కళ్ళు కనపడకుండా చేశాడు, జరగబోయే చూశాడు సౌలు. చూసిన తర్వాత అన్నయ్య పోయి, అవునా అన్నయ్య ఏమంటున్నాడు కూడా, అయ్యా ఈ బిడ్డలు మొత్తం హింసలు పెట్టుకున్నాడు అయ్యా అంటే వాడికి కళ్ళు ఇస్తే ఇక ఉందా అని అంటే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. ఈయన అంత ఇబ్బంది పెట్టాడంటే సౌలు, అంత ఇబ్బంది పెట్టిన వాడిని ఏమంటాడంటే చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం మొదటి వచనం ముందు, మొదటి 2 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటయు అనుకొని తనకు హత్య చేయుటైనను తనకు ప్రాణధారమైనట్టు
తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందు ఆ, పురుషులనైనను ఏ మార్గమందు? క్రీస్తు అనుసరించే మార్గమందు, ఈ మార్గమందు పురుషులనైనను స్త్రీలను కనుగొని కనుగొనిన ఎడల ఆ. వారిని బంధించి ఆ, యెరూషలేమునకు వాటిని తీసుకొని బంధించి ఎరుషలేమునకు తీసుకుని వచ్చేటప్పుడు దమస్కులోనే సమాజం పత్రికలు ఇమ్మని అడిగినాం. అంటే ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నాడు? మొదలు బెదిరించాలనుకుంటున్నాడు, హత్య చేయాలనుకుంటున్నాడు, స్త్రీలను పురుషులను బాధించాలనుకుంటున్నాడు, బంధించి వాళ్ళు తీసుకుని చెరసాలేయాలనుకుంటున్నాడు. ఇలాంటి వాడిని దేవుడు దమస్కు మార్గంలో దర్శించాడు. అవునా? వెలుగు రూపంలో కనిపించాడు. ఆ తర్వాత మనోడు కళ్ళు పోతాయి 3 రోజుల తర్వాత. అవునా? 3 రోజులు కళ్ళు కనపడవు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అననీయ అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి దర్శిస్తాడు. అప్పుడు అననీయ అంటాడు, చూడండి. అతడు ప్రయాణం 12 వచ్చిన ఓకే 10 చదవండి పాఠం. దమస్కులో అననీయ ఒక మనుషుడు ఉండే, ఒక శిష్యుడు ఉండేను. చదవమ్మా. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను అనెను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దానబడిన వీధికి వెళ్ళి ఈదా అనువాని ఎంట తర్సు వాడైన సౌలు అని ఒకడు అనువాని కొరకు విచారణ చేయము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పు. చదవం. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన అన్నాడు. అంటే డైరెక్ట్గా వెళ్ళలేదు పానీయ. చాలా మంది చెప్తున్నారు, ఒరే సౌలని ఒకడు ఉన్నాడు, వాడు క్రైస్తవులనే ప్రతి వాడు యేసుక్రీస్తును ప్రార్థించి ప్రతి వాడిని కొడుతున్నాడు, ప్రతి వాడిని జైలేస్తున్నాడు, ప్రతి వాడిని చంపడానికి కూడా అవకాశం ఇస్తున్నాడు, దొరికితే చంపేస్తాడు కూడా. సో ఇలాంటి వాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి అనని చెప్తున్నాడు. ఈయన యేసుక్రీస్తు శిష్యులు అనమాట. 70 మంది శిష్యులు పిలిచినప్పుడు ఈయన కూడా ఒకటి ఉండొచ్చు. కానీ ఇతను ఏమంటాడు, ప్రభా ఇతను అనేక మందిని హింసలు పెట్టినోడు, ఇలాంటి వాడి కళ్ళు పోతే పోనీ అయ్యా, మళ్ళీ పోయి బాగు చేయమంటున్నావు, నేను పోయి ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చినట్టున్నావు, వాడు మళ్ళీ కదిలితే నటిస్తాను చెప్తాడు. ఎందుకంటే నేను ఎదురుతుంటా కదా, నేను కూడా దీన్ని ప్రార్థించేవాడే కదా. ఇప్పుడు నేను పోయి కళ్ళు తెరవాలి ప్రార్థన చేసి కళ్ళు తెరుతారు, కరెక్టే. కళ్ళు తెరిచినట్టు మొదటి నన్నే చెప్తాడు అన్నట్టుగా మరి అన్నీ అంటున్నాడు. అయితే చూడండి అక్కడ 10వ వచనము. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బాధించుటకు అతడు ప్రధాన యాజకుల 16 ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదునని అదనమాట. అంటే ఎంత మందిని బాధ పెట్టాడో అంత బాధ అనుభవించాల్సిన పరిస్థితి ఎవరికుంది? సౌలుకుంది. ఎంతమందిని హింసలు పెట్టాడో అన్ని హింసలు పడాల్సిన బాధ్యత ఎవరికుంది? అతనికి ఉంది. ఎందుకంటే మీరు ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో ఆ బాధ పెట్టి వాడి గురించి ప్రార్థన చేస్తే ఆ బాధ మళ్ళీ వాడు అనుభవించాల్సిందే, కొద్ది లేటుకైనా సరే. ఈ నెల కాకపోవచ్చు, ఈ సంవత్సరం కాకపోవచ్చు, 4 సంవత్సరాల తర్వాత అనుభవించాల్సిందే. కాబట్టి ఇప్పుడు అన్నాడు, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. సౌలు శ్రమలు పెట్టడం లేదు దేవుడు. శ్రమలు అంటే ఏదో చూపించడం లేదా? ఎన్ని శ్రమలు లోకంలో ఎవడు అనుభవించలేదు శ్రమలు నిజంగా పౌలు అనిపించాడు. మనం అనుభవించడానికి లేదు. హల్లెలూయా. ఎందుకని ఈ రోజు నిన్ను ఎవడన్నా తిడుతున్నా, నిన్ను బాధిస్తున్నా, నేను ద్వేషిస్తున్నా, దూషిస్తున్నా, నువ్వు వాడి గురించి ప్రార్థన చేస్తే నిన్ను ఎలా ఎంతగా బాధ పెట్టాడో 4 రోజుల తర్వాత ఖచ్చితంగా బాధపడాలి. ఎందుకంటే అతను నీ పని చేయాలి. అతను
ఇక్కడ నలుగురు చెప్పాలి, చెప్పకుండా చేశాడు. ఈ ఊర్లో 100 మంది చెప్పాలి, చెప్పకుండా చేశాడు. ఇప్పుడు ఆ పని ఎవరు చేయాలి? ఆ చెప్పకుండా చేసేవాడు చేయాలి. కలలుగా మతంగా చేయాల్సింది. ఇక చిన్న మండలిలో పరిచయం చేయాల్సింది ఎవరు? ఈ పరిచర్యకి ఎవరైతే ఆటంకంగా ఉన్నారో, ఆటంకపరుస్తున్నారో వాళ్ళే మిగతా పరిచయం చేయాలి. హల్లెలూయా. చిన్న మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి పోయి సువార్త పత్రికలు అందించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. నేను కాదు, నేను పోను, నా పని అయిపోయింది, నేను పోతుంటే ఆపుతున్నాను. మరి ఆపి ప్రతి వాడు ఏం చేయాలి? సౌలు చేసినట్టు చేయాలి. హల్లెలూయా. కాబట్టి మనం మన వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు ద్వేషిస్తున్నా, దూషిస్తున్నా, తిడుతున్నా, కొడుతున్నా మనం ఏం మాట్లాడకూడదు. ఏదైనా నాకు అట్లా బాధ పెట్టినప్పుడు వాళ్ళ తలలో 50,000 రూపాయలు ఖర్చు అయింది, అది చేసినందుకు కేసు పెట్టినాం తొందరపడి. తర్వాత ఆలోచించినప్పుడు నాకు అనిపించింది నిజంగా కేసు పెడతాను, నిజంగా వాళ్ళ పేర్లు ఎక్కుతాయి, వాళ్ళు కొన్ని 1 రోజు 2 రోజులు వస్తారు. ఆ తర్వాత నా మీద ద్వేషం కలుగుంటారు లేదా? ఇప్పుడు నేను చేయాల్సిన పని అసలు ఇక్కడే ఉండేవి. సో మనం ఓర్పుతో, సహనంతో, ప్రేమతో వాళ్ళని గెలుచుకోవాల్సిన పొడిచి వాళ్ళకి పూర్తిగా శత్రువు అవుతాం అనమాట. ఇక ఈ ఊర్లో తిరగడానికి అవకాశం ఉంటుంది మనకి. కాబట్టి నిరీక్షణతో ప్రభుని అడిగి, ప్రభు ఏం చేయాలి ప్రభు అంటే, పోతే పోనీ 50,000 నీకు ఎంతకన్నా 10 లక్షలు తీసుకొస్తా. హల్లెలూయా. 5 లక్షలు ఇప్పిస్తా, 10 లక్షలు ఇప్పిస్తా, నీకు ఎందుకంటే నీకు ఆ డబ్బుతో డబ్బులు సంపాదించి రోజు వచ్చావు ఇక్కడికి? కాదు. ఇల్లు కట్టుకోవడానికి వచ్చావా ఇక్కడికి? కాదు. కొత్త మంచి మంచి బట్టలు వేసుకొని కార్లు తిరగడానికి వచ్చావా? కాదు. ప్రభు దర్శనం ప్రకారము ఆయన యొక్క సువార్త ప్రకటన నిమిత్తం ఇక్కడికి వచ్చున్నాం. ఈరోజు మేము బాధపడుతున్నారు, ఇది చేస్తున్నారా, ఇది చేస్తే ఖచ్చితంగా నువ్వు ధన్యుడు. హల్లెలూయా. కింద చదవమ్మా. లోకసువార్త 6వ అధ్యాయము 29వ వచనము. అదే అందుకే ఆయన ఉప్పు సత్యాగ్రహం చేశాడు. ఎన్నోసార్లు కొట్టారు ఆయన, కానీ మౌనంగా కదలకుండా కూర్చున్నాడు. నా తెలిసి స్వతంత్రం రావడానికి కూడా ఎక్కువ నా తెలిసి ప్రాధాన్యతగా నిలిచినవాడని చెప్పేసి అంటారు మహాత్మా గాంధీ. అందుకే లండన్, సౌత్ ఆఫ్రికా కొన్ని దేశాల్లో అవునా మహాత్మా గాంధీ గారి విగ్రహాలు కూడా ఉంటాయి, విగ్రహాలు పెడతారు కొంచెం ఐడెంటిటీగా. అతను స్వతంత్ర సమరయోధుడు అని చెప్పేసి అనేక దేశాల్లో ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు ప్రభావాన్ని. ఒకడు కొడతాడు, ఒక మాట మాట్లాడకుండా జయించాడు అనమాట. అందుకే గాంధీ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నేను క్రీస్తుని నమ్ముతా, క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తా, నేను క్రైస్తవులు నమ్మను. ఎందుకంటే వాళ్ళు అట్లా చేయరంట, క్రైస్తవులు అట్లా చేయరంట, క్రీస్తులాగా జీవించాలంట. క్రీస్తు మార్గం నాకు ఇష్టం, క్రీస్తు అనుసరించిన పద్ధతి నాకు ఇష్టం. ఎందుకంటే ఒక చెంప కొట్టంటే కొంచెం 2 చెంప కొట్టిన తర్వాత బాధపడాలి, ఇక మళ్ళీ కొడతాడా? కొట్టలేడు కదా. ఏమంటాడు? ఒక చెంప కొడితే ఇంకో చెంప. మహాత్మా గాంధీ చెప్పిన అనుకుంటారు అందరూ కూడా, లోపల భారతదేశంలో చాలా మంది అది అనుకుంటారు. ఇది ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని అదే. సంఘ కాపర్లైనా, అపోస్తులైనా, ప్రవక్తలైనా అవునా కేసులు కట్టచ్చు. ఒక దెబ్బ కొట్టి కేసులు పెట్టాల్సింది, తలపాలు కొట్టి కేసులు పెట్టాల్సింది. ఇదిగో ఇక్కడ కూడా కొట్టు, ఇదిగో నడుము కూడా కొట్టు అని చెప్పి చెప్పాలి. తలపాలు కొట్టి నువ్వుగా, నడుము కూడా వారి కొట్టు, లేకపోతే చేయను, నా పని నువ్వే చేద్దు కానీ. హల్లెలూయా. ఏమంటున్నాడు? నిన్ను ఒక చెంప మీద కొడితే మరో చెంప కూడా ఇవ్వు అని యేసుతో చెప్తే, ఇది చేయకపోతే క్రైస్తవులమా అనుకుంటున్నాం అంతే. చదవమ్మా. నీ పైబట్ట ఎత్తుకొని పోవాలి. నీ అంగిని కూడా ఎత్తుకొని పోకుండా అంటే ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది కండవ, ఇది తీసుకెళ్తున్నాడు, ఈ పక్కన కూడా ఉంది, అది కూడా తీసుకెళ్ళి అడ్డా పోయి మళ్ళీ వచ్చి తీసుకోబోతున్నప్పుడు అది ఒకటి తీసుకెళ్ళలేవు కదా, ఇంకోటి తీసుకెళ్తావు నువ్వు అనే అడ్డ పెట్టకూడదంట. ఇది కూడా తీసుకెళ్ళా, ఉన్నాయి మొత్తం తీసుకెళ్ళు, ప్రభు నాకు ఇస్తాడు. హల్లెలూయా. ఏ దాన్ని తీసుకెళ్తున్నప్పుడు నీ దగ్గర బలవంతం తీసుకెళ్తున్నప్పుడు నువ్వు అడ్డు చెప్పకూడదంట. హల్లెలూయా. తీసుకెళ్ళిపో, దేవుడు నాకు నువ్వు తీసుకెళ్ళిన దానికి 100 రెట్లు నాకు పంపుతూనే ఉంటాడు. ఇటు మనసు నీకు కలుగుడు గాక. ఎందుకంటే బైబిల్ చెప్పేది ఈ పద్ధతి ప్రకారమే జీవించాలని కోరుతుంది తప్పించేసి ఇదిగో లోకలాగా జీవించాలని కోరుకోవట్లేదు. అందులో చూడగా 30వ వచనం చదవమ్మా. నిన్నడుగు ప్రతివానికి నీ సొత్తు ఎత్తుకొని పోనంటే అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మేము ప్రార్థన చేసి స్వస్థ కలుగుతుంది, మేము ప్రార్థన చేసి తిరుగులు కలుగుతుంది, మేము ప్రార్థన చేసి బాప్తిజాలు తీసుకున్నారు, మేము ప్రార్థన చేసి అవును అద్భుతాలు చూస్తున్నారు, మేము ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పడుతున్నారు. అంత మాత్రానికి మేము ప్రార్థన చేసి ఇన్ని చేసినా వీళ్ళు మమ్మల్ని నమ్మట్లేదు, మా దగ్గర రావట్లేదు అనొచ్చా?
అనకూడదు. అంతే, ఇచ్చే ఇల్లు పట్టుకుతూనే ఉండాలి ప్రతి ఒక్కరికి. హల్లెలూయా. ఇదే మన యొక్క సంఘం యొక్క ముఖ్య లక్షణం. ఎవడొచ్చడినా ఏమడిగినా కూడా ఇవ్వు అనేది అంటున్నాడు కానీ ఇవ్వద్దు అంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక చోట ఒక రెడ్ హ్యాండెడ్గా అందరి మధ్యలో వ్యభిచారం ముందు పట్టబెట్టిన ఒక స్త్రీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఏమంటారు వాళ్ళు? మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఏ స్త్రీ అనే తన భర్తను కాకుండా ఒక పురుషులతో ఉంటే వ్యభిచారం చేస్తుంటే పట్టుబడితే రాళ్ళతో కొట్టబడి రాయబడింది, రాళ్ళతో కొట్టి సంపమని రాయబడింది, నువ్వేం చేస్తావు అని చెప్పేసి అన్నాడు. అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. యేసుక్రీస్తు వారు అంటే కింద రాసుకుంటా, మీలో ఎవడైనా పాపం చేయని వాడు ఉంటే మొదట ఆమెను రాయేయండి అన్నాడు. అప్పుడు పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు పెద్దవాళ్ళు వెళ్ళిపోతున్నారు. పిల్లలు కూడా అనుకున్నారు మేము తప్పు చేసాము అనుకుంటా, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు ఏమంటాడు? అమ్మా ఎవడు నీ మీద రాయలేదా అంటే ఎవరు వేయలేదు ప్రభువా అని చెప్పి. యేసుక్రీస్తు అంటాడు నేను చేయను, నువ్వు మరలా అలా తప్పు చేయను. హల్లెలూయా. క్షమించడం అనేది నేర్చుకున్నాడు. ఎవరిదో క్షమించడం అనేది తండ్రిది. క్షమాపణ అనేది బహు గొప్ప కార్యాలు ద్రోహ కార్యాలు జరగకుండా అవుతుంది. కాబట్టి ఏమంటాడు? నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను సొత్తు ఎత్తుకొని పోవని దాని మరలా ఇప్పుడు నేను ప్రార్థన చేసి పరిశుధాత్మ నింపడ్డారు. నేను పరిశుధాత్మ నింపడ్డాను కాబట్టి నన్ను నాకు ఇవ్వండి అని అనవచ్చా? నేను ప్రార్థన చేసి స్వస్థ కలిగింది, అవునా, నాకు ఇవ్వండి అని చెప్పి అనవచ్చా? అనుకో. లేదు, మీరు నా దగ్గరికి రావాలి, నేను నా కాలు కింద పడి ఉండాలి, నా కాలుకి మీరు గడగాలి, ఎప్పుడు నేను చెప్పినట్టు చేయాలి అనవచ్చా? అనకూడదు. వాళ్ళు ఎక్కడ పంపించాలి? సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం కోసం పంపించాలి. ప్రతి చోట వాళ్ళు పోయి సువార్త చేయాలి, యేసుక్రీస్తు గురించి చెప్పాలి. కాబట్టి ప్రతి వాడికి ఇవ్వడం అనేది క్రైస్తవుడుగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప దరిద్రం. హల్లెలూయా. అది యేసుక్రీస్తు వారు కుమారుడుగా చేస్తున్నాడు, ఈరోజు మనకు చేయమని చెబుతున్నాడు. అందుకే ఆయన అన్ని మనం తీసుకుంటే మన అన్ని ఆయనకి ఇచ్చేస్తే ఎలాగా అమ్మి ఇవ్వాలంట. ఆయన ఏమమ్మి మనల్ని ఎలా కొన్నాడు? తన రక్తం పెట్టి కొన్నాడు. ఇప్పుడు మనమేమో అమ్మాయి దమ్మం చేయాలి ఆయనకి అంటే నిజమే అబద్ధాలు ఆడవచ్చు, కానీ అబద్ధాలు ఆడకుండా ఉపవాసం ఉండే అబద్ధాలు చేయించే సామర్థ్యం కూడా ఇవ్వచ్చు. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది నువ్వు తిండిపోతూ అయితే నీ నాలుగుకి కత్తి పెట్టుకో అని చెప్పి రాయబడింది. హల్లెలూయా. అంటే నువ్వు బాగా తినాలని కోరుకుంటావా? ఆ రోజు మొత్తం ఈ బైబిల్ చదువు. ఒక్క పూట అనేది కూడా తగ్గిపోతావు, ఆరోగ్యం ఉంటావు. హల్లెలూయా. కత్తి ఏంటి మన దృష్టిలో? వాక్యమే. వాక్యంతో నింపి దగ్గర ఆహారం అవసరం లేదు. బైబిల్ చెప్తుంది మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మంచి బతుకుతాడు. హల్లెలూయా. ఇదే దర్శనం పెట్టి మనం ప్రతి సంవత్సరం 4 రోజులు ఏంటిని కూడా ప్రార్థన చేసాం. 4 రోజులు కూడా అందరూ కూడా మనం బతకొచ్చు. గత 2016 జరుగుతుంది ఇదే. ఈ సంవత్సరం కూడా ఉంటాం. ఎందుకంటే వాక్యం చదువు కూడా బతకొచ్చు అంతే 40 రోజులు. యేసుక్రీస్తు వారు కనీసం మంచిని కూడా తాకుండా ఉన్నాడు. ఎందుకని చెబుతున్నాను? మోసే కూడా ఏం తాగలేదు, నీళ్లు మంచిని కూడా తాగలేదు రాయబడింది ధర్మశాస్త్ర గ్రంథంలో. కాబట్టి బైబిల్ చెప్పిందంటే క్రీస్తు యొక్క మాదిరిని మనకు కనపరచాలంటున్నాడు. ఎలాగో చూడండి, మన వల్ల అవుతుందంటే కాదు, ప్రభు వల్ల మాత్రం అవుతుంది. రోమా పత్రిక 5వ అధ్యాయం 32 వచనం నుండి. రోమిల రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 32 వచనం నుండి. చదువుతారా? రోమ పత్రిక 8వ అధ్యాయము 32 వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. హల్లెలూయా. అంటే కుమారుని ప్రాణమే నీ ప్రాణం కోసం పెడితే నీకు పరిశుద్ధాత్మ ఇచ్చింది ఎందుకు తెలుసా? ఈ భూమి మీద ఉన్న సమస్తము నీకు ఇవ్వడం కోసం. హల్లెలూయా. నువ్వు ఏమంటే అది వెంటనే జరగాలి, ఇది దేవునికి ఇష్టము. ఈ భూమి మీద ఏసినావు నువ్వేమన్నా చేయాలనేది దేవుడి చిత్తము. కాబట్టి పరిశుద్ధాత్మతో పాటు సమస్తం నీకు ఇవ్వాలనేది దేవుడి చిత్తమా కాదా? దేవుడి చిత్తమే, దేవునికి ఇష్టమే. అయితే చూడండి, అయితే ఏమంటాడు చూడండి, సమస్తం నీకు ఇస్తే ఏమి చేయాలి? 33 దేవుని చేత ఏర్పరచబడిన వాడి మీద
మీనంగా ఈ క్రీస్తు మార్గం నడుస్తుంటే ఒక్కడ కూడా నేరం మోపడానికి లేదు. వాడు ఎన్ని నిందలను పెట్టుకొని ఎంత ద్వేషం కలిగి ఉన్నాయి, మనం మాత్రం ఇది ఈ రకమైన తప్పు చేసిన నింద కట్టలేము. నాకు అదే వచ్చింది. ఆ నవంబర్ డిసెంబర్ 22వ తారీఖు పాస్ ఎస్ఐ గారు పిలిచి, అయ్యా నీ వీడియోలు చూసాను అయ్యా, నువ్వేమో ఏసునామని చెప్పి చేసి చూపుతున్నావు, వాళ్ళ కింద పడి కేకలేసి వాపం చేసుకుని ఏం చేస్తున్నారు, ఈ మాయలెందుకు ఇది నమ్ముతావు నువ్వు అంటున్నాడు. నేను కూడా నమ్మను సార్, నేను కూడా బీటెక్ చేసిన, ఇంజనీర్ చేసిన. అయితే నేను మోకరించి చేతులు పెట్టేసి నా పాపాలను ఒప్పుకుంటున్నా. అయితే ఇంకొక వ్యక్తి నాలోకి వచ్చి నన్ను బలపరచడం నేను చూశాను. అయితే నాకు ఆయన ఏం చేయమంటాడు చెప్పడం చేసినప్పుడు ఏదో తెలుసా, యేసుక్రీస్తు నామములో నేను అవునా ప్రార్థన చేయడం చూసి, అక్కడ దయ్యాలు పోవడం చూసి, అడుపులు పోవడం చూసి ఆశ్చర్యపోయాను. ఆ క్యాన్సర్లు పోవడం చూశాను, బిడ్డలు కలగడం చూశాను, తాగుబోతులు మారకుండా మందాకుండా ఆగిపోవడం చూశాను, అబద్ధాలు ఆడకుండా చూశాను, భార్య భర్తలు దూరం ఉన్న దగ్గర కలిసిపోవడం చూశాను. ఇది చూసిన తర్వాత నిజంగా ఇలా చేసేవాడు దేవుడు కాబట్టి దేవుడు సార్ అంటే ఇదిగో మా వాళ్ళు ఉన్నారు, 1 లక్ష రూపాయలు పెట్టి చేస్తారంటే సార్ డబ్బులు చేసే దేవుడు కాదు, నువ్వు డబ్బులు ఇస్తే చేసే దేవుడు కాదు, ఈ మాటలు ఇంటి చేసే దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యం ఇంటి చేసే దేవుడు అని చెప్తున్నప్పుడు ఓకే మంచిదిలేయా, కానీ నువ్వు ఆ మాయలు చేయొద్దయ్యా అని చెప్తాను. నేను మాయలేం చేయట్లేదు సార్, యేసునామములో దేవుడు అడుగుతున్నాను. హల్లెలూయా. అక్కడ ఆయన చేస్తున్నాడు అంతే, ఇది చేసేది నేను కాదు, చేసేది ఆయనే. హల్లెలూయా. ఇక నేరం అనేది మోపడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఎవడు కూడా వాడి మీద నేరం మోపడానికి వీలేదు అంటున్నాడు. హల్లెలూయా. చదవమ్మా. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు, చనిపోయిన క్రీస్తే. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన మాట ప్రకారం జీవిస్తేనేమో నీకు నీతి కలుగుతుంది, చెప్పిన మాట వినకపోతే నీకు శిక్ష కలుగుతుంది. హల్లెలూయా. ఆ రోగం ఎందుకు అనుకో ఇబ్బంది మనం బాధ పెట్టేది నిజంగా అభిషేకించబడి మనకి వినకపోవడం వల్ల. ఏ మాట? దేవుడి మాట. ఎప్పుడు? ప్రతిరోజు వినకపోవడం. ప్రతి పూట 3 పూటలు భోజనం, ప్రతిరోజు 3 పూటలు భోజనం చేస్తాం లేదా? అది 3 పూటల దేవుడిని మాట వినాలి, అడగాలి. ఇది ఖచ్చితంగా దేవుడి జీవితంలో, మన జీవితంలో ఖచ్చితంగా. చదవమ్మా. అంతేకాదు మృతుల నుండి లేచిన వాడు దేవుడు కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చెయ్యువాడు. అంటే ఇప్పుడు చూడండి, మృతుల నుండి లేచినవాడు ఆయనే, దేవుడు కుడిపార్శ్వన కూర్చున్నవాడు ఆయనే, మన కొరకు ప్రార్థన చేసేవాడు కూడా ఆయన అంట. హల్లెలూయా. అయ్యా ఇదిగో ఈ సతీష్ ఇప్పుడు సంతోష్కి పరిశుద్ధాత్మ లేడు, పరిశుద్ధాత్మ పంపించి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించు ప్రభు అని చెప్పి అది ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా రక్షణ పొందుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎలా ఇప్పుడు కార్యాలు జరగట్లేదు, కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అని ఎదురుస్తున్నాడు. ఇప్పుడు నువ్వు లేకపోవడం, పరిశుద్ధాత్మ లేకపోవడం కాబట్టి నువ్వు నీ ఆత్మను పంపించి అందులో పెట్టిన ప్రభు అప్పుడు ప్రార్థన చేయడం ఎలా నేర్చుకుంటాడు, ఆ రోజు జయించడం నేర్చుకుంటాడు అని ఏనే ప్రార్థన చేయాలంట. అలాగే మనం కాదు ప్రార్థన చేయాలి. చదవమ్మా. అంటే యేసుక్రీస్తు యొక్క మాట వినకుండా ఏ పరిస్థితి కూడా నిన్ను దూరపరచడానికి లేదంటాడు. అలాగే ఏదో ఒక సాగు చూసి మీరు దేవుడి యొక్క మందిరానికి రాకుండా దేవుడు మాట్లాడకుండా సాగు చెప్తున్నట్లయితే అది దేవుడి ప్రేమ కానే కాదు. దేవుడి ప్రేమ ఎలాంటి దాన్ని కానీ అవునా అవరోధించి వస్తున్నాడు. ఈ మధ్యకాలం విన్నాను, ఎక్కడ మహారాష్ట్రలో ఉన్న ఆ సిస్టర్ కేరళ పోయి ఒక అతను మ్యారేజ్ చేస్తున్నాడు. అవునా అవసరం చచ్చిపోతా అంటున్నాను, చచ్చిపోవడం కదా, అవసరం చంపుతా అంటున్నాడు. దాన్ని వాళ్ళు ఏదో పేరు పెట్టారు, లవ్ జిహాదీ అనేది పేరు పెట్టారు అన్నమాట. అంటే ప్రేమ కోసం ఇంతకుముందు చచ్చేవాళ్ళు చంపుతారంట. మేము వాళ్ళందరూ అంటున్నారు, స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఎవరైనా మమ్మల్ని ఏమైనా చేయడానికి వస్తే వాళ్ళు మేము చంపేస్తాం అంటున్నారు. అదే చచ్చిపోవాలి కదా ప్రేమ కోసం. ఇక్కడ చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడబాపువాడు ఎవడు లేడు అంటున్నాడు. చూడండి ఎలాంటి విడబాపుతో చూడండి. శ్రమ అనేది నిజంగా క్రీస్తు మాటను కూడా చేస్తుంది, బాధ కూడా క్రీస్తు మాటను కూడా చేస్తుంది. చూడండి కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రారు, బాధలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రారు. చదవమ్మా. హింసలు కలిగినప్పుడు కొంతమంది వచ్చేసి మీరు పోతే అక్కడ పోతే మిమ్మల్ని చంపేస్తావు అంటే ఆ మాటలు బెదిరింపులు బట్టి రారు. కరువైన అంటే తిన్న తినలేనప్పుడు రారు, అంటే కట్టుకోవడానికి బట్టలేనప్పుడు వచ్చి తిన్నప్పుడు రారు. అంతేనా? ఒకరికి ఇక్కడ తిరిగిపోయింది నా షర్టు, అంటే రాను నా షర్టు బాగా అవునా. సో అలా చేయవచ్చా? చేయకూడదు. అలానే ఓకే ఉపద్రవం అయినా అంటే ఇప్పుడు ఓకే భూకంపాలు, ఇప్పుడు మధ్యకాలంలో బాంబులు పడుతున్నాయి, ఆ దేశాల్లో బాంబులు వేస్తున్నాయి.
ఇరు దేశాలకి, ఇజ్రాయెల్కి కానీ, ఇరాన్కి కానీ, మిగతా దేశాలకి, అమెరికా కానీ యుద్ధాలు వేసుకుంటుంది. అయితే ఈ విషయం ఏంటంటే మధ్యలో ఇరాను ఇజ్రాయెల్ మధ్యలో ఇరాక్ ఉందన్నమాట. ఇరాక్లో బాంబులు పడుతుంది. పాపం వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళ మధ్యలో ఉన్నారు. ఇటున్నాడు ఇటున్నాడు, మధ్యలో ఈ దేశం ఉంది. ఈ దేశం బాంబులు ఇక్కడ పోయి ఇక్కడ పోతున్నాయి, ఒకటి ఇక్కడ పడుతున్నాయి. వీళ్ళు చచ్చిపోతున్నారు. పాపం కొట్టుకుంటూ బాగానే ఉన్నారు. వాళ్ళకి నాశనం కలుగుతుంది కరెక్టే, ఈమె కూడా కలుగుతుంది మధ్యలో. అది చూడండి ఉపద్రవాలు. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు అవునా అంటే మన వాళ్ళు చెప్పే సాకులు ఏం చెప్పా, మడి చనిపోయాడని, శుభకార్యం జరిగిందని, లేకపోతే స్కూల్లో పిల్లలతో అవునా ఈరోజు ఆదివారం భోజనం పెట్టాలని, పెళ్లి జరుగుతుందని, అవునా ఇంకేదో వర్షం వస్తుందని, ఎండ అయిపోయిందని, ఇలాంటి ఉపద్రవాలు వీటిని బట్టి చాలామంది దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి మాట అనరు. దీన్ని దేవుడి ప్రేమ అన్నే అనరు. అయితే దేవుడి ప్రేమ ఎలాంటి పరిస్థితులు కానీ మనల్ని బయట తీసుకొస్తున్నాడు. చూడండమ్మా 28 35 మరణం అంటే మరణించే పరిస్థితి వచ్చినా కూడా అంటే ఇప్పుడు ఇంకొకటి నువ్వు 10 నిమిషాలు మనం చచ్చిపోతాం. అప్పుడు నాలాంటి వాడు వచ్చేసి పాస్టర్ నేను నాలాంటి వచ్చేసి ఆమా చచ్చిపోయేటట్టున్నావు, ఇక చర్చికి ఎందుకు, మేళపడి ఇంట్లో కూర్చోడు, టీవీ చూసుకుంటూ కొంచెం చెప్పిన ఆ భర్తలో బిడ్డలతో మాట్లాడుకుంటూ చచ్చిపో అని చెప్తాను అనుకో, ఉండొచ్చా? నేను సత్తే దేవుని మాటకి కూడా వస్తా అని చెప్తే చర్చిలో కూర్చోబెట్టుకున్నాను. హల్లెలూయా. అప్పుడు అట్లా వస్తే చర్చిలో చచ్చిపోతారా? నడుచుకుంటూ వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి మరణించే పరిస్థితి వచ్చిందని నాలాంటి వాడు చెప్పినా, పాస్టర్ చెప్పినా నువ్వు దేవుడి మాట వినకుండా నిర్లక్ష్య పెట్టడానికి లేదా? మరణం వస్తుందని చెప్పినా కూడా నాలాంటి వాడు పాస్టర్ వచ్చి చెప్పినా కూడా దేవుడి సందికి వెళ్ళకుండా నువ్వు ఆకూడదు అంటున్నావు. మరణమైనను అంటే అమ్మా నేను ఈరోజు ఇంకో మీ చర్చికి వెళ్ళదు, ఇక్కడే ఉండండి, నేను వచ్చి ప్రార్థన చేస్తే ఆదివారం పూట ఈ యొక్క వాక్య సభలో అన్నా కూడా నువ్వు అంటరికి లేదు, నేను చర్చికి వెళ్ళిపోయి వాక్యం ఉంటాను. హల్లెలూయా. చదవండి. అంటే దేవదూత వచ్చేసి ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళొద్దు, దేవుడు మాట వినొద్దు, ఇక్కడ నేను చెప్తా ఒక మాట అని చెప్తే అట్లా ఉండొద్దు, అట్లా ఉండదు అంటున్నాడు. అట్లా ఇంట్లో ఉండొద్దు అంటున్నాడు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చేసి వస్తున్నాడండి మీ ఇంటికి వస్తున్నాడు అనుకో, నరేంద్ర మోడీ వస్తారు కాబట్టి చర్చికి వెళ్ళాలి, అడపతి కూడా మంచి డ్రెస్ వేసుకొని ఇల్లు బాగా రగేసుకొని ఉంచుదాం అంటానికి లేదు. నరేంద్ర మోడీ గారు మీరు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలు రాండి, ఈలోకి ప్రార్థన పెడతారు అని చెప్పారు. హల్లెలూయా. అదే అధికారులు ఇక్కడ చెప్తావు, వాళ్ళ ధైర్యం ఉంది నీకు. బైబిల్ చెప్తుంది దేవుడి ప్రేమ నుండి నరేంద్ర మోడీ కూడా ఏర్పరచడానికి లేదు. హల్లెలూయా. అవునా, ప్రధానమంత్రి కూడా ఏర్పరచడానికి లేదు, ముఖ్యమంత్రి కూడా ఏర్పరచడానికి లేదు, ఎమ్మెల్యే ఎంపీలు ఎంఆర్ఓలు అవునా విఆర్ఓలు అవునా మనకు రోడ్లు ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే మనల్ని ఆ యొక్క ప్రేమ నుండి ఆ మాట వినకుండా దూరపడటానికి లేదు. అందుకోసం నువ్వు అన్ని కూడా అవరోధించేసి వ్యతిరేకించేసి నువ్వు వచ్చి దేవుని మాట్లాడుతున్నావు. చదవమ్మా. అంటే ఇప్పుడు తినడానికి తిండి ఉంది ఉన్నా కూడా నువ్వు దేవుని గురించి దగ్గరికి వచ్చి వాటి దేవుని మాట్లాడాలి. అంటే వచ్చే రోజుల్లో కరువు అవుతుంది అయినా కూడా వచ్చి దేవుని మాట్లాడాలి. అధికారులైనను అంటే నీవు ఉన్నత స్థాయిలో ఉన్నా లేకుంటే అడుక్కునే స్థితిలో ఉన్నా కూడా నువ్వు వచ్చి దేవుని మాట్లాడాల్సిందే. చదవమ్మా. మరి ఏదైనా మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబావ నేరవని రూఢిగా నమ్ముచున్నాము. అంటే సృష్టింపబడిన దాంట్లో ఏది కూడా దేవుని మాట వినకుండా దూరం చేసేది ఏది ఈ భూమి మీద లేదంటున్నాడు. నీవు నీ దేవుడి మాట నువ్వు విను, దేవుడిలోకి వచ్చి తన ఆత్మ చేతి నీకు ప్రార్థన నేర్పిస్తాడు. నువ్వేం కావాలంటే అది ఇస్తాడు. మనుషులు అడిగి 10,000 ఇవ్వలేకపోయారా? అయితే నువ్వు దేవుని చదువుకు దేవుడు మాట్లాడచ్చు, ₹1,00,000 పంపిస్తాడు. కాబట్టి ఈ భూమి మీద మనం నేర్చుకోవాల్సింది అంటే క్రీస్తు యొక్క మనసు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే బైబిల్ చదువుతుంది ఒకసారి మనం ఏ మనసు కలిగిన వాళ్ళం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము చివరగా అయిపోయింది. 2వ అధ్యాయము 18వ వచనం 16వ వచనం 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? అది ఇప్పుడు నువ్వు క్రీస్తు మనసు కలిగిన పెట్టవు కాబట్టి ఎదుటివాడు శపిస్తా ఉంటే నువ్వేం చేయాలి? దీవిస్తా ఉండాలి. ఎదుటివాడు బాధిస్తూ ఉంటే ఏం చేయాలి? ప్రార్థన చేస్తా ఉండాలి. ఒక చెంప కొడితే ఏం చేయాలి? ఇంకో చెంప. అంటే నీ దగ్గర నుంచి ఒక వస్తువు ఎత్తుకొని పోతుంటే పోయి మళ్ళీ 30 ఎత్తు కూడా తీసుకెళ్తా ఉంటే ఎలా వద్దా? ఇచ్చేయాలి. నేను ఎవరైనా అడుగుతుంటే ఇవ్వాలా లేకపోతే దాచిపెట్టుకోవాలా? ఇచ్చేయాలి. ఇట్టి మనుషులు నీకు కలుగురు గాక. ఇలాగుంటేనే క్రైస్తవులు అనబడతారు. బాధపడేందుకు నువ్వు బాధ ఎక్కువే ఉండవు, కొద్దిసేపే.
ఆ తర్వాత నీకు పరిపూర్ణ ఆనందం ఇస్తారు దేవుడు. హల్లెలూయా. సమస్త జనులు మొదట నిన్ను ద్వేషిస్తారు, సమస్త జనులకు నువ్వు సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయాల్సిన బాధ్యత. ఎందరైతే నేను ద్వేషించారు వాళ్ళందరూ నీ తర్వాత వాళ్ళు నీ సేవ నీ తర్వాత నీ సేవ చేసే అంటే దేవుడు సేవ చేసే బిడ్డకు మారిపోవాలి. నువ్వు ఏ సేవ చేస్తున్నావో అదే సేవ వాళ్ళు కూడా చేయాల్సిన బాధ్యత. ఇప్పుడు నేను ఇదే కోరుకుంటాను, నన్ను దేవుడు ప్రవక్తగా పిలుచుకున్నాడు. ఇప్పుడు నా తర్వాత వచ్చే ప్రతి వారు కూడా ప్రవక్తగానే పనిచేయాలి ఇక్కడ. హల్లెలూయా. ఇక తక్కువ పనిచేస్తే నేను ఇష్టపడను. నా పిల్లలు నాకన్నా గొప్ప స్థాయిలో అపోస్తులుగాను ఇంకా గొప్పగా పనిచేస్తే ఇష్టపడతారు కదా, అవునా? కింద స్థాయిలోకి వెళ్తే నేను అసలు ఇష్టపడను. మన దేవుడు కూడా అంతే, ఆయన కంటే గొప్ప కార్యాలు చేయాలని కోరుకున్నాడు. అందుకనే ఈ బైబిల్ చెప్తుంది ఆయన మనసు కలిగిన వారం కాబట్టి ఆయనకు బోధించవచ్చు అంటున్నాడు. హల్లెలూయా. బోధించవచ్చు లేదా బోధించవచ్చు, క్రీస్తు మనసు కలిగితే బోధించవచ్చు. ఎందుకంటే మోసే కాలంలో ఆయన 4 రోజులు కొండ మీద ఉపవాసం ఉండి మోసే 2 ధర్మశాస్త్ర పలకల్ని ధర్మశాస్త్రం అత్త దేవుని వెళ్తూ రాయబడిన వాటిని తీసుకొస్తూ ఉంటాడు. అయితే వీళ్ళ కింద ఒక దూడను చేసుకొని దొంగలేస్తూ ఉంటారు, తినుకుంటూ తాపుకుంటారు. అప్పుడు దేవుడు అంటాడంటే, మోసే వాళ్ళందరినీ చంపేస్తా, అలా చెడిపోయారు, నిన్ను మాత్రం గొప్ప చేస్తా, కాబట్టి నువ్వు మౌనం ఉండు, వాళ్ళందరినీ అసలు నామరూపం లేకుండా చేస్తానంటే మోసే అంటే తెలుసా, ప్రభువా ఐగుప్తులో బానిసత్తులో ఉన్న నీ బిడ్డల్ని నువ్వే అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి సూచక్రియలు చేసి మహత్కార్యాలు చేసి, అవునా, మరి ఐగుప్తు రాజు నుంచి విడిపించి ఎర్రసముద్రం దగ్గర తీసుకొచ్చి పాయాలు చేసి ఎర్రసముద్రంలో నుంచి నడిపించి పగలు, అవునా, మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి, అవునా, 3 పూట్ల భోజనం మన్నాను కురిపిస్తూ భోజనం పెడుతూ బండ నుంచి నీలిస్తూ 40 సంవత్సరాలు పోషించిన వాడు ఈరోజు వీళ్ళనే వ్యతిరేకమై వీళ్ళకే శత్రువైపు చంపేస్తే ఏమనుకుంటారా? ఇప్పుడు దాకా నీ గురించి ఎన్ని రోజులు నీ గురించి భయపడే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడే శత్రువైపు వాళ్ళు చంపేశాడు అంటారు. కాబట్టి అవునా, నీ నామానికి మహిమ రాదు, దూషినంత ప్రభు అంటే అప్పుడు దేవుడు అంటే తెలుసా, ఈ మాట ప్రకారం వాళ్ళని ఏం చేయను అంటాడు. హల్లెలూయా. అంటే మోషేకి 40 రోజులు దేవుడితో ఉన్నప్పుడు ఏమొచ్చింది? దేవుడి మనసు వచ్చింది. కాబట్టి దేవుడు చెప్పాడు. ఎందుకంటే అరే నాశనం చేయాలని నేనంటే మోషే నాశనం చేయి, నన్ను గొప్ప చేయట్లేదు ఏంటి, వాళ్ళు నాశనం చేస్తున్నట్లేదు ఏంటి, నేను చేసిన అద్భుతాలు మళ్ళీ నాకు చూపిస్తున్నాడు ఏంటి, నేను చేసిన కనికర కృప వాత్సల్యము దయ ఇవన్నీ నాకు చెప్తున్నాడు ఏంటి? అది దేవుడు అంటే ఒక మాట, అతని మాట విన్నారు. మీ మనసు క్రీస్తు మనసు మారితే క్రీస్తు మీరు ఏమడిగినది మీకు ఇస్తాడు. హల్లెలూయా. మీరు ప్రేమించే బిడ్డగా మారిపోదురుగాక, మీలో ఉన్న ద్వేషాలు, లోపల ఉన్న ద్వేషాలు తీర్చివేయబడుగాక. ఎందుకంటే మీరు సకల జనములు తెలుసు ద్వేషించబడతారని బయట చూస్తుంది. మిమ్మల్ని ద్వేషించకపోతే మీరు డేంజర్లో ఉన్నారు, మీరు ప్రేమిస్తున్నారంటే మీరు ఖచ్చితంగా డేంజర్లో ఉన్నారు. ఖచ్చితంగా మనం క్రైస్తవులు అనిపించుకోవాలి. అది మన యొక్క మాట తీరును బట్టి, మన నడకను బట్టి, మనం చేసే తప్పులు బట్టి కాదు. అరే మీరు క్రీస్తులో ఏది అబద్ధాలు ఆడుతున్నావు అని అంటానికి లేదు. మనం అట్లా అంటారు కూడా వాళ్ళు అనుకుంటారు మనసులో. నిజమా? చర్చి పోతారు, అబద్ధాలు ఆడతారు, చర్చి పోతారు, తిడతారు, చర్చి పోతారు, గొడవలు పెట్టుకుంటారు, చర్చి పోతారు, ఎట్ట పెడతారు అక్కడ స్టార్టింగ్ చెప్తూ ఉంటారు. సో ఇలాగ మనం అనుకోవడానికి లేదు. మీరు క్రీస్తులాగా మారిపోదురుగాక ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుని నేతనే చేసుకుని స్తోత్రం ప్రభువా. ఈ మధ్యకాల సమయంలో ప్రభు మాకు బోధించారు ప్రభువా. ఈ మనసు కలిగిన బిడ్డగా ప్రభువా, ఈ ఆత్మీయ జీవాన్ని పొందుకుని మేము సకల జనముల చేత ద్వేషించబడతారన్నాం ప్రభు. మేము సిద్ధంగా ఉన్నాం ప్రభువా నీ మాట ప్రకారం జీవించడానికి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని దూషణలు కలిగినా, ఎన్ని దెబ్బలు వచ్చినా, ఎన్ని హింసలు కలిగినా, ఎంత బాధపడ్డా ప్రభు, నీ మాట వినకుండా ప్రభు నేను దూరం వెళ్ళను ప్రభు. ఎల్లప్పుడూ నీ మాట వినటంలోనే ప్రభు నేను ఆసక్తి కనపరుస్తాను. అయితే నన్ను ఇలా మార్చుకోండి ప్రభు. పరిశుద్ధాత్మలోకి రండి ప్రభు. మాలోకి వచ్చి నీ యొక్క బిడ్డ అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలా జీవించారో అలాంటి జీవన విధానం ప్రభు ప్రతి ఒక్కరికి ప్రసాదించడం యేసుక్రీస్తున్నాము. ప్రతి ఒక్కరూ అభిషేకించబడుదురుగా కేసున్నాం ప్రభా. ఎవరైతే ప్రభా ఈ యొక్క ప్రవక్తలుగా జీవించాలని కోరుకున్నావు ఈ సంఘంలో, జీవితం సంఘంలో, వాళ్ళందరూ ఈ సంఘానికి వచ్చుదురుగా కేసున్నాం. అద్భుతాలు చూసే బిడ్డగా మారిపోదురుగాక. ఆశ్చర్యకరమైన నీ వెలుగుల ప్రభు బిడ్డలు నడిచే కృపనిమ్మని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.